12 రోజుల కింద చెట్టు హైట్ అరడుగుంది. ఇప్పుడు 12 రోజుల తర్వాత కింద వేసినాను. 12 రోజులకి 2 అడుగుల చెట్టు పెరిగింది సార్. భూమిలో బాగా ఎరువులను బాగా సర్క్యులేషన్ చేస్తుంటాం అన్నమాట. అది కాక పెరుగుదల బాగుంది. వేరు వ్యవస్థ పెరుగుదల బాగుంది. ఒకవేళ వర్షం వచ్చినా సేలు పైరు చచ్చిపోయే అవకాశం లేదు. చచ్చిపోలేదు, ఇంతవరకు చనిపోలేదు సార్. బాగుంది. పోయిన సంవత్సరం ఇట్లా వర్షాలు వచ్చి కొన్ని చెట్లు జోలేసినాయి, కానీ ఈ సంవత్సరం ఇంకా ఇదివరకు ఇంకా వేయలేదు. డైలీ వర్షం పడుతూనే ఉంది. వేరే పొలానికి ఈ పొలానికి తేడా ఉంది కదా? ఏం సార్? వేరే పొలానికి ఈ పొలానికి ఎంత తేడా ఉంది? వేరే పొలం పక్కన పొలం వేయలేదు సార్. ఆయన అప్పుడే కొత్త పొలం అయినా మనం నీళ్ళాడిన పొలం, అది కొత్త పొలం అయినా జోలేసింది సార్. అప్పుడే డైలీ చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన. డైలీ వానలు ఎక్కువ వల్ల జోలేసి జోలేయలే కదా? ఇది ఎంత తేడా వచ్చింది గ్రోతింగ్? దానికి దీనికి 90% ఉంది సార్. దానికి 90% డిఫరెంట్ ఉంది సార్. ఆయన ఎన్ని బస్తాలు ఎరువులు వేసినా దీన్ని సరిగ్గా రావట్లేదు. ఎకరానికి వచ్చేసి 6 బస్తా వేసినాము. 28 దాంట్లో కలిపేసినాము ఈ క్యాలిఫెట్ 25 కేజీల బస్తా. చాలా డిఫరెన్స్ ఉంది సార్ దానికి. అయినా అది మరి కొత్త భూమి సార్. నీళ్ళు ఆడి 20 ఏళ్ళ నీళ్ళు ఆడుతుంది సార్. అయినా పంట తినేయడం వల్ల బాగా వచ్చింది. బాగా వచ్చింది. ఏ ఎన్ని రోజులు ఇప్పుడు? 12 రోజులు 13 రోజులు అవుతుంది సార్. 13 రోజులు. ఎవరిది సార్? ఇది వేయడం వల్ల 90% భూమిలో రైతులకు మాత్రం చాలా ఎరువుని బాగా సప్లై చేస్తుంది సార్. వేరు పెరిగే కొద్దీ భూమిలో ఉన్న ఎరువుల్ని వేసే ఫర్టిలైజర్ని అన్ని బాగా సప్లై చేస్తుంది సార్. వేరు సెట్ వచ్చింది. వేరు వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. ఎవరిది? నారాయణపురం సార్. నారాయణపురం, కర్నూలు జిల్లా. నీ పేరు? మల్లికార్జున. ఫోన్ నెంబరు? 93 91 39 85 15. సరే, పక్కన పొలం రైతులు ఏమంటారు మీ పొలాన్ని చూసి? మా పొలాన్ని చూసి మాత్రం చాలా బాగా వచ్చింది ఆ పని పొలం అంటున్నారు సార్ పక్క ప్లాట్ వాళ్ళు. సరే, కావాలంటున్నారు సార్. ఇంకా కావాలంటున్నారు. వేరే ప్లాట్ వాళ్ళు కూడా కావాలంటున్నారు. సరే మరి చెప్పు, తెలిసిన వాళ్ళకి చెప్తాను సార్. ఓకే, సరే మరి.